బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అంటే ఏంటి? ఆర్‌బీఐ ఎస్టాబ్లిష్ చేసిన కంప్లెయింట్ రెసిడల్ సిస్టమ్. బ్యాంక్ మీద కంప్లెయింట్ ఉంటే, బ్యాంక్ సాల్వ్ చేయకపోతే ఫ్రీగా జస్టిస్ పొందడానికి సిస్టమ్. సింపుల్‌గా కస్టమర్‌కి జస్టిస్ ఇవ్వడం కోసం ఆర్‌బీఐ సెట్ చేసిన ఆఫీసర్ లేదా సిస్టమ్. ఎప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి కంప్లెయింట్ ఇవ్వచ్చు? మీ ప్రాబ్లమ్ బ్యాంక్ సాల్వ్ చేయకపోతే. ఏటీఎంలో మనీ డెబిట్ అయ్యి క్యాష్ రాలేదు, రాంగ్ చార్జెస్ అప్లై చేశారు, లోన్‌లో అన్‌ఫెయిర్ ట్రీట్‌మెంట్, క్రెడిట్ కార్డ్ ఇష్యూస్, చెక్స్ క్లియర్ కాకపోవటం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ బ్యాంక్‌కి కంప్లెయింట్ ఇవ్వాలి. 30 డేస్‌లో సాల్వ్ చేయకపోతే అంబుడ్స్‌మన్‌కి వెళ్ళొచ్చు. ఎలా కంప్లెయింట్ ఇవ్వాలి మరి? 3 వేస్. ఆన్‌లైన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా. ఎటువంటి చార్జెస్ ఉండవు. అంబుడ్స్‌మన్ ఏం చేస్తుంది? కంప్లెయింట్ వెరిఫై చేస్తుంది. బ్యాంక్‌ని ఎక్స్‌ప్లనేషన్ అడుగుతుంది. సెటిల్ చేయడం కోసం ట్రై చేస్తుంది. అవ్వకపోతే డిసిషన్ ఇస్తుంది. బ్యాంక్ ఫాలో అవ్వాలి. కంపెన్సేషన్ ఎంతవరకు వస్తుంది? ఫైనాన్షియల్ లాస్ ప్లస్ మెంటల్ హెరాస్మెంట్‌కి కంపెన్సేషన్. మాక్సిమం లిమిట్ కేస్ బట్టి వేరీ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్. కంప్లెయింట్ 1 ఇయర్ లోపే ఇవ్వాలి. సేమ్ కేసు కోర్ట్‌లో ఉండకూడదు. ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి. ఎగ్జాంపుల్‌గా ఏటీఎంలో 10,000 కట్ అయింది కానీ క్యాష్ రాలేదు. బ్యాంక్ 30 డేస్‌లో సాల్వ్ చేయలేదు. మీరు అంబుడ్స్‌మన్‌కి కంప్లెయింట్ ఇవ్వచ్చు. మీ మనీ రీఫండ్ అవ్వచ్చు ప్లస్ కంపెన్సేషన్ కూడా రావచ్చు. దీన్నే అంబుడ్స్‌మన్ అంటారు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.